నాన్న ఇదే మన ఊర్లో కొత్త సంవత్సరం అంటే నీకు పావాలంటే భయంగా చూపించుకుందాంపా. నాకంటే అంటే నమ్మకం లేదు లేదా? ఆయన మహిళ స్వామి అంట బాగా చెప్తాడు అంట. సరే అయితే మా చెల్లిని పిలుచుకొని వచ్చా. మేము ఊళ్ళో కొత్త స్వామి వచ్చిండ్రంట, నేను పోతున్నా, నాకు తోడుకు రామే. నేను నమ్మను. అలా కాదు మే, నాకు పావులంటే భయం కదా, తోడుకురా నా కోసం. అక్కడికి వచ్చినాక ఏదన్నా అయితే నీకుంటది. వీరేంద్ర అట్టాడుతాడు. నమస్కారం స్వామి. నమస్కారం, కూర్చోండి. ఎవరు స్వామి మీరు? యోగినిరా. రోగిలాగా ఉండడు, వీడియోడయిందిరా. లేచింది లేచింది లేచిందిరా. వీడేందిరా లేచిందట అన్నాడు. నాలోని శక్తి లేచిందిరా. ఓం హ్రీం క్లీం బూమ్. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు. అట్ట నాందతో పిండేందిరా. మూత పడకటో. ఓయ్ ఆగు 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 బాలక, ఆగు. ఇల్లు నువ్వు పనికిరావు, వెళ్ళిపో. ఆగు బాలిక. దెంగుత పడకతో. బాలిక చాలా ఆవేశం మీద ఉంది. ఓ మధ్యలో లేచి వెళ్ళిపోవడం భావ్యం కాదు. మీ సంగతి ఏంటి చెప్పండి. స్వామి నిన్నే నమ్ముకొని వచ్చినాం, మా మనవి ఆలకించండి. మీదే ఎలాగైనా మా వాడి భయం పోవటండి స్వామి. చుంటునుండరు బడ్డరు బురుకుత్తోడా. ఈ మంత్రాలు ఏంది రైతున్నాయి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వీడేందిరా నా మీద పిండి దెంగుతాడు. యోగిని శంకిస్తున్నారా? చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. స్వామి నాకు పావులంటే సత్యంత భయం. భయం పోవాలంటే ఏదన్నా మార్గం ఉందా? ఉంది, ఒక మార్గం ఉంది. ఏంటి స్వామి అది? పాములు తిరిగే చోట నువ్వు తిరగకూడదు. అది కాదంటే ఇంకొక మార్గం ఉంది. అదేంటి? ఒకవేళ నువ్వు తిరిగే చోటుకే పాము వస్తే పాయింట్ పైకి ఎత్తుకొని పరిగెత్తాలి. మూర్ఖపు బాలల్లారా, ఈ యోగి మాటలు కాదని పోతే తరువాత చాలా పశ్చాత్తాపడతారు.